నేను వీటి గుడ్లు చూస్తానని అస్సలు అనుకోలేదు. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి తేజ. ఈరోజు పొద్దున్నే టెర్రస్ పైకి అయితే వచ్చేసాం విటమిన్ డి కోసం. నా కోసం అయితే కాదు, మన ఇంటికి 2 గెస్టులు అయితే వచ్చేసారు. చూడండి, ఇవే రెడ్ ఇయర్ స్లైడర్ టర్టిల్స్. ఇవి మనవి కాదు, మా ఫ్రెండ్వి. మన దగ్గర ఆల్రెడీ ఇలాంటివి 2 ఉన్నాయి. మన పాత వీడియోస్ చూస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏంటి 2 అని చెప్పి ఒకటే చెబుతున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి ఇంకోటి. ఈ 2 ఒకే టైంలో తీసుకొచ్చారు, కానీ సైజెస్ మాత్రం డిఫరెంట్గా పెరిగాయి. ఇదైతే చూసారా, చిన్నది. ఎక్కడైతే నీడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. అలా మా ట్యాంక్ కిందకైతే వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్తే వచ్చిద్దో లేదో కూడా తెలియదు అసలు. అది వదిలేస్తే ఇటు పక్కన ఇది చూడండి, అలా గోడలు ఎక్కేద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంది స్ట్రైట్ గా. అక్కడ నేను ఆపేశాను. తాబేలు గోడలు ఎక్కుతాయా అని మీరు అడగచ్చు. మన పాత వీడియోస్ షార్ట్స్ చూస్తుంటే మన టర్టిల్స్ అలాగే గోడలు ఎక్కుతా ఉండే ఒక ఎడ్జ్ లో ఉంటే. ఇది చూడండి, అటు చూసి ఇటు చూసే లోపు మాట్లాడితే ఆ ట్యాంక్ కిందకైతే వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆ ట్యాంక్ లోపలికి వెళ్ళిపోయిందంటే అది తీయడం చాలా కష్టం. దాదాపుగా ఆ ట్యాంక్ ని ఇరగొట్టాల్సి వచ్చింది. తర్వాత నన్ను ఇరగొడతారు. టర్టిల్స్ కి విటమిన్ డి చాలా అవసరం, ఎందుకంటే ఐ డిసీజ్లు ఎక్కువగా వస్తాయి చిన్నప్పటి నుంచి టర్టిల్స్ కి. డైలీ ఒక ½ అవర్ అయినా ఇలా సన్లైట్ లోకి తీసుకురావడం చాలా మంచిది. అలా అని చెప్పి మధ్యాహ్నం తీసుకెళ్ళకండి, ఆ ఎండకి చచ్చిపోతాయి. ఇక ఈ గుడ్ల సంగతికి వస్తే, ఇవి తాబేలు గుడ్లు కాదు. మా ఇల్లు క్లీన్ చేస్తుంటే అలా పైన అటక మీద ఇట్లా చిన్న గుడ్లుగా కనపడినాయి. ఇవి బల్లి గుడ్లు. మనకున్న క్యూరియాసిటీకి ఏం దొరికినా వదలం కదా, ఇంకా ఎగ్ లోపల ఏముందో చూడాలనిపించి ఒక ఫ్లాష్ లైట్ వేసి దానిపైన ఎగ్ పెట్టి చూసాం. లోపల ఏం లేదు, డొల్లా. ఇంకా 2టిని తీసుకెళ్ళి అలా డస్ట్బిన్ లో పడేసాను. ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.